వైసీపీ ప్లీనరీని మహానాడుకు ధీటుగా జరుపుతారని ఆశించిన వైసీపీ కార్యకర్తలకు జగన్ షాక్ ఇచ్చారా? ప్లీనరీని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయడంతో వైసీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొందా? జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? టీడీపీ మహానాడుకు పోటీగా వైసీపీ ప్లీనరీ నిర్వహించలేమని జగన్ చేతులెత్తేశారా? వైసీపీ బాస్ వ్యూహం ఏమిటి? వైఎస్ జయంతికి ప్లీనరీ ఉంటుందని ఆశించిన వైసీపీ కార్యకర్తలకు జగన్ షాక్ ఇచ్చారు. ప్లీనరీ రద్దుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అధికారం కోల్పోవడం, క్యాడర్ చెల్లాచెదురు కావడం, చాలా జిల్లాల్లో నాయకులు లేకపోవడం, ఉన్న నాయకులు ఇతర పార్టీల వైపు చూడడం వంటి కారణాలతో పాటు ముఖ్యంగా జైలు భయం వెంటాడుతుండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ మహానాడుకు పోటీగా వైసీపీ ప్లీనరీ నిర్వహించకపోవడం వెనుక వ్యూహం ఏమిటో కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. సొంత పార్టీ శ్రేణుల ఆకాంక్షలను కూడా జగన్ పట్టించుకోకపోవడంతో క్యాడర్ లీడర్స్ నిరాశగా ఉన్నారు. జగన్ కు పార్టీ వ్యవహారాలపై ఏమాత్రం ఆసక్తి లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆయన ఒక్కసారి మాత్రమే ప్లీనరీ నిర్వహించారు. అది కూడా తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి అన్నట్లు సాగింది. అయితే ఈ ప్రయత్నానికి ఈసీ బ్రేక్ వేయడంతో జగన్ వెనక్కి తగ్గారు. దీంతో ఆయన రాజకీయ శైలిపై విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. పార్టీని పట్టించుకోకుండా కేవలం తన చుట్టూ ఉన్న కొద్ది మందితోనే వ్యవహారాలు నడిపిస్తున్నారనే అభిప్రాయం కార్యకర్తల్లో బలంగా వెళ్లిపోయింది. కార్యకర్తలను బుజ్జగించేందుకు జగన్ ఆ మధ్య జగనన్న 2.0గా కొత్త అవతారం ఎత్తుతానని కార్యకర్తలకే అగ్రతాంబూలం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఎంపీ నియోజకవర్గంలో తన పర్యటన ఉంటుందని సంక్రాంతి సమయంలో మాట ఇచ్చారు. ఆ మాట తప్పి మడిమ తిప్పి ఇప్పుడు ఏకంగా ప్లీనరీనే పోస్ట్ పోన్ చేసి పారేశారు జగన్ రెడ్డి. దీంతో ఇదే నాయకత్వం అంటూ వైసీపీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. నిజానికి ప్రతి పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు 2-3 నెలల ముందే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక్కడ వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు సరికదా? అధ్యక్షుల వారే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ సగం రోజులు బెంగళూరు ప్యాలెస్ లో గడిపేస్తున్నారు. వైసీపీ పేరు వెనుక ఉన్న చరిత్రను పరిశీలిస్తే శివకుమార్ స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని జగన్ తన రాజకీయ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ పేరుతో పార్టీని నడుపుతున్న జగన్ కనీసం ఆయన జయంతికి కూడా ప్లీనరీ నిర్వహించకపోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీని నడపడం అంటే కేవలం ఎన్నికల సమయంలో హడావుడి చేయడమేనా అనే ప్రశ్నలు వారిని తొలిచివేస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను జగన్ పై వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఓటమి తర్వాత జగన్ రాజకీయ భవిష్యత్తుపై సొంత పార్టీ కార్యకర్తల్లోని ఆందోళన మొదలైంది. జగన్ పార్టీని నడుపుతున్న తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం వారిని వెంటాడుతోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం, నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. కార్యకర్తల ఆకాంక్షలను జగన్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పార్టీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మరోవైపు జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీలో బలమైన నాయకత్వం లేకపోవడంతో శూన్యత ఏర్పడే ప్రమాదం ఉంది. జగన్ పార్టీని నడుపుతున్న తీరుపై సొంత పార్టీలోని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్లీనరీ నిర్వహించకపోవడం, కార్యకర్తలను అందుబాటులో ఉండకపోవడం వంటి అంశాలు పార్టీని బలహీనపరుస్తున్నాయి. పాత కేసులు, తాజాగా తెరపైకొచ్చిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలో జగన్ను జైలు భయం వెంటాడుతుండడం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో రోజురోజుకి జగన్ పట్ల పార్టీపై విశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతోంది. జగన్ ప్లీనరీ నిర్వహించలేకపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉండడంతో ఒక కారణమైతే, క్షేత్రస్థాయిలో క్యాడర్ పూర్తిగా చెల్లాచెదురు కావడం మరో ముఖ్య కారణం. చాలా జిల్లాల్లో పార్టీకి సరైన నాయకులు లేకపోవడం, ఉన్న కొద్దిమంది నాయకులు కూడా ఇతర పార్టీల వైపు చూస్తుండడం వంటి పరిణామాలు పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి. దీంతో ప్లీనరీ నిర్వహించిన కార్యకర్తల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే సందేహాలు కూడా జగన్ను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఓటమి తర్వాత పార్టీ నిర్మాణంపై జగన్ శ్రద్ధ చూపకపోవడం వల్ల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ఆయన మౌనం వెనుక ఉన్న అంతర్లీన కారణాలేంటో తెలియడం లేదు. పాత కేసులు, కొత్తగా వచ్చిన లిక్కర్ స్కామ్ భయంతోనే ఆయన
బయటకు రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కార్యకర్తలు విశ్వాసం కోల్పోతుంటే మరోవైపు ముఖ్య నాయకులు సైతం నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో జగన్ స్పందించకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కార్యకర్తల ఆందోళనలు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీలో చీలికలొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఊగిసలాడుతోంది. ప్లీనరీ రద్దు, పార్టీ వ్యవహారాలపై ఆయన ఉదాసీనత సొంత పార్టీలోని తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. అధికారం కోల్పోవడం, బలమైన నాయకులు లేకపోవడం, క్యాడర్ చెల్లాచెదురు కావడం వంటి సమస్యలతో వైసీపీ సతమతమవుతోంది. వీటన్నింటికీ తోడు జైలు భయం వెంటాడుతుండటంతో జగన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో వైసీపీ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. జగన్ తక్షణమే స్పందించి పార్టీని కాపాడుకోకపోతే మాత్రం వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవు. గాఢ నిద్ర నుంచి మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి.